శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం కృష్ణపక్షం శుక్రవారం. తిథి తదియ సాయంత్రం 6:15 వరకు. నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం 6:35 వరకు. వర్జం రాత్రి 2:14 నుండి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:32 నుండి 1:24 వరకు. శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:11 వరకు. తిరిగి సాయంత్రం 5:18 నుండి 6:13 వరకు. నమస్కారము. ఈనాటి రాశి ఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు వస్తులాభం ఆనందాన్నిస్తుంది. గృహపరమైనటువంటి జీవితాదులు సంతోషాన్నిచ్చే ప్రయత్నం చేస్తుంటాయి. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ముఖ్యులను కలుసుకుంటారు. సరదాగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విందు కార్యక్రమాలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. అంతేకాకుండా మీకు అవసరమైనటువంటి ఏవైతే పనులు ఉంటాయో వాటిని తీర్చుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పెద్దవారితో కొంత ఇబ్బందులు ఉండవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులు లేదా ఆభరణాల విషయాల్లో కొంత ఎక్కువగా శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాదులు సంతోషాన్నిస్తూ ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి భయము ఆందోళన ఉంటుంది. అంతేకాకుండా ధార్మికంగా ఉన్నతికి చేరుకోగలుగుతారు. ప్రయత్న సిద్ధి ఆనందాన్నిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏవైతే మీకు అవసరమైనటువంటి పనులు ఉంటాయో వాటిని పూర్తి చేసే అంశాల గురించి కొంత ప్రాధాన్యతను ఇవ్వటం, శ్రద్ధ కనబరచవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మిథున రాశి వాళ్లకు ఈరోజు అధికారులతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తుంటారు. సాంఘికపరమైనటువంటి ఒత్తిడి, సాంఘికపరమైనటువంటి ఇబ్బందులు జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. రాజకీయంగా ఉన్నతిని సాధించుకోగలుగుతారు. అధికారులతో ఏమైనా సమస్యలు ఉంటే జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవడం మంచిది. స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో వ్యవహరించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. కుటుంబపరమైనటువంటి సఖ్యత ఆనందాన్నిస్తూ ఉంటుంది. వేరు రూపాల్లో వ్యక్తిగత వ్యాపార అంశాల్లో ఆటంకాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తున్నందున జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకునే ప్రయత్నంగా ఉంటారు. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి స్పర్ధలు తొలగిపోతాయి. సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆదాయ మార్గాల్లో కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇతర విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ ఆర్థికంగా కొంత కుటుంబ పరిస్థితులు ఇబ్బందులకు కొంత లోనవుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటిని పరిష్కారం చేసుకోవటం, మార్గాలను అన్వేషించుకోవటం, సమస్యలను అధిగమించుకునేటటువంటి ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. సింహరాశి వాళ్లకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా రూపకల్పన చేసుకోవటం మంచిది. అంతేకాకుండా అవసరమైనటువంటి మేరకు సమాచారాన్ని తెప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఆటంకాలు ఉంటాయి. రాజకీయంగా ఉన్నతిని సాధించుకోగలుగుతారు. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. కన్యారాశి వాళ్లకు ఈరోజు వేరు రూపాల్లో కుటుంబపరమైనటువంటి చిక్కులు చికాకులు ఉంటూ ఉంటాయి. సామాజికంగా మీరు చేపట్టిన పనులు పూర్తి చేయడంలో కొంత ఎక్కువగా నిమగ్నమై ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి. వ్యాపార పరంగా ఆటంకాలను ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా ఆ ఆటంకాలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. చిక్కులు చికాకులు ఉంటాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు. మీరు చేపట్టిన పనులకు మీ యొక్క సన్నిహితులు, మీ యొక్క బంధువులు పూర్తిగా సహకరించేటటువంటి సందర్భాలు ఉంటాయి. తులారాశి వాళ్లకు ఈరోజు వేరు రూపాల్లో ఆందోళన ఏర్పడుతుంటుంది. సామాజికంగా ఉన్నతిని సాధించుకోగలుగుతారు.
అంతేకాకుండా అధికారికంగా చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే వ్యక్తిగత జీవనంలో కొన్ని చిక్కులు చికాకులు మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. దైవ బలం వలన అన్ని కార్యక్రమాల్లో విజయాలను సాధించుకోగలుగుతారు. పని భారం పెరిగినప్పటికీ, శ్రమకు గురి అయినప్పటికీ అది బయటకు కనిపించకుండా గంభీరంగా వ్యవహరించే ప్రయత్నం చేయటం వలన మీకున్నటువంటి గౌరవం మరింతగా వృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా అనుకోకుండా కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క మాతృవంశీకులతో ఉన్నటువంటి స్పర్ధలను తగ్గించుకునే ప్రయత్నంలో సఖ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. అనుకున్న పనులు పూర్తి అవుతూ ఉంటాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సోదర సంబంధమైనటువంటి సహకారం వల్ల చేపట్టిన కొన్ని కష్టమైన పనులు విశేషంగా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం ఆనందాన్నిస్తూ ఉంటుంది. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. దేవాలయ సందర్శనం ఆనందాన్నిస్తుంది. ఉత్సాహంతంగా విశేషంగా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనగలుగుతూ ఉంటారు. ఆరోగ్య లాభాలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాల విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకోవటం మంచిది. అవసరమైతే వైద్యులను కలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రయత్నం చేయాలి. మకర రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాల్లో స్నేహితులను కలుసుకోవటం, వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. దుబారా ఖర్చులు ఉంటాయి. కొన్ని అనుకున్నటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. రాజకీయంగా ఉన్నతిని సాధించుకోగలుగుతారు. సామాజిక పరమైనటువంటి లక్ష్యాలు కొంత నెరవేర్చుకోగలుగుతారు. ఆలయాలు ఆశ్రమాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీ యొక్క తోడ్పాటు సహకారం అందరికీ కూడా అవసరమవుతుంటాయి. కుంభరాశి వాళ్లకు ఈరోజు చేపట్టిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. సోదర మూలకంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. వస్త్రలాభం ఆనందాన్నిస్తూ ఉంటుంది. కార్యక్రమాల్లో ఆటంకాలు ఉంటాయి. భయము ఆందోళన ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. వృత్తి వ్యాపారాత్మకమైనటువంటి ధోరణి వేరువేరు రూపాల్లో ఉన్నతిని సాధించుకోగలుగుతారు. సామాజిక పరమైనటువంటి అంశాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు విలువైనటువంటి సమాచారం అందుతూ ఉంటుంది. వ్యక్తిగత కార్యక్రమాలను జాగ్రత్తగా రూపొందించుకోగలుగుతారు. ఆదాయానికి లోటు ఉండకుండా జీవనం సాఫీగా సాగుతుంది. ఆకస్మికంగా మరికొంత ఆర్థిక లాభాలు కూడా కలిగి వస్తూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనం ఉంటుంది. శ్రామిక కష్టం కొంత ఒత్తిడిని తగ్గించి వేస్తూ ఉంటుంది. ప్రయత్న లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఇవి ఈనాటి రాశి ఫలం. తదుపరి ఈనాటి మంత్రబలం కార్యక్రమంలో ఈరోజు ఏ మంత్రం పఠిస్తే ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం, ఆచరిద్దాం.